హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ బోట్ నెక్ పంజాబ్ డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకు మెటీరియల్ అండి, పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఇలా వచ్చేసింది మనకు పంజాబ్ డ్రెస్ మెటీరియల్. చూడండి, ఇలా నేను మొత్తం ఓపెన్ చేసేస్తున్నాను. మనకు ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఏమైనా డిజైన్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని మనము డిజైన్ పట్టేసి మనం ఏదైనా డిజైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి పాయింట్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇది చుడి పాయింట్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాము. ఇది చుడి పాయింట్ స్టిచ్ చేసుకుంటాము, అది కూడా మీకు చూపిస్తానండి. అక్కడ వచ్చేసి మనకు మొత్తం మెటీరియల్ ఈ విధంగా వచ్చేసింది. ఇలా వచ్చేసిందండి మనకు మెటీరియల్. చూడండి, ఇలా వచ్చేసి మనకు నెక్ దగ్గర ఇలా వచ్చేసింది. మనం ఇక్కడ బోట్ నెక్ కు కొంచెం డిజైన్ అనేది నేను కుడతాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా మెటీరియల్ ఉంది. ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకుందామండి. లైనింగ్ కట్ చేసుకున్నామంటే ఇది ఈజీగా త్వరగా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే లైనింగ్ కట్ చేసుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి లైనింగ్ ఇదే లైనింగ్ మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకున్నాము. ఇది పంజాబ్ డ్రెస్ ఉంది కదా, ఈ పంజాబ్ డ్రెస్ ఇట్లా డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని మనము ఇట్లానే పెట్టేసుకొని మనం ఒకసారి ఆల్తీ పంజాబ్ డ్రెస్ చూసుకోవాలి. అది అందుకు ఆల్తీ డ్రెస్ కూడా ఒకసారి చూసుకోవాలి. మనకి ఇది లైనింగ్ కాబట్టి ఆల్తీ డ్రెస్ కంటే కొంచెం చిన్నగా ఉన్నా సరిపోతుంది. ఈ ఆల్తీ డ్రెస్ కంటే ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మామూలుగా మనం బ్లౌజులకు ఏ విధంగా షోల్డర్ దగ్గర ఇలా సగం పట్టుకొని ఎలా స్టిచ్ చేసుకుంటామో, కొలతలు ఎలా తీసుకుంటామో అదే విధంగానే దీన్ని కూడా ఇలా కొలతలు తీసేసుకోవాలి. అంతే, మనకు చాలా ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్కి మనం ఏ విధంగా షోల్డర్ దగ్గర ఇలా సగం పట్టుకొని ఇలా పొడుగు కొలుచుకుంటాం కదా, దాని లెక్క పంజాబ్ డ్రెస్ కూడా పొడుగు కొలుచుకోవాలా. ఇది వచ్చేసి మనకు లైనింగ్ కదా, లైనింగ్ కొంచెం పైకి ఉండాలా. ఇది సరిపోతుంది, ఇది దాకైతే మనకు సరిపోతుంది. ఇదే లైనింగ్ మనము డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ అంటే నేను ఇలా చేసేస్తున్నాను. మనకు ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత కావాలనేది మనము ఎలా కొలుచుకోవాలంటే, చూడు ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా అంటే పంజాబ్ డ్రెస్ కు కింద ఉంటుంది కదా, దీన్ని ఇట్లా కొలుచుకొని కొంచెం పొడుగు పెట్టమన్నారు. సో ఇక్కడ దాకా వచ్చేసింది. మనకు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇవన్నీ తీసుకొని కుట్ల కోసం ఒక 1 ఇంచ్ వేని ఇక్కడ దాకా అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ దాకా అయితే సరిపోతుంది మనకు అంబ్రిల్లాకు. కొంచెం వెనక్కి జరుపుతున్నా, మనకు క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ఉండేలా చూసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి దీన్ని ఇట్లా కొలుచుకోవాలి. దీన్ని ఇట్లా కొలుచుకుంటే మనకు ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈవెన్ కొంచెం పొడవు తీసుకున్నా ఈవెన్ సరిపోతుంది. మనకి ఈవెన్ అయితే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఉంటుంది కదా, మనము ఇప్పుడు మొత్తం మెజర్మెంట్స్ అనేవి ఇది వచ్చేసి మనం బోట్ నెక్ కట్ చేసుకుంటున్నాం. బోట్ నెక్ అంటే ఇట్లా రౌండ్ వస్తుంది చూడు, అలా కట్ చేస్తున్నాం. ఇది ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా పెట్టేసుకుని మనకు సన్నగా ఉన్న వాళ్ళకైతే 6.5 అయితే సరిపోతుంది. అమ్మాయి కొంచెం సన్నగానే ఉంది కదా. చెస్ట్ వచ్చేసి మనకు 15 చెస్ట్ ఉంది. అంటే మనకి ఇక్కడ చెస్ట్ అంటే మనకి ఇక్కడ సంకల దగ్గర కొలుచుకున్నట్లయితే ఇది 15 ఇంచెస్ వచ్చేసింది. ఈ 15 ఇంచెస్ ఉన్న వాళ్ళకి మనము బోట్ నెక్ వాళ్ళకి 6.5 అయితే సరిపోతుంది. చూడు, ఇట్లా 15 వచ్చేసింది. ఇక్కడ ఈ సంకల దగ్గర ఇట్లా కొలుచుకోవాలి. ఇట్లా చేతుల దగ్గర ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా కొలుచుకుంటే మనకు కరెక్ట్గా ఎంత లా ఉన్నది సన్న ఉన్నది తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకు 15 ఇంచెస్ ఉంది. ఈ 15 ఇంచెస్ వాళ్ళకి మనకు నెక్ దగ్గర వచ్చేసి మనము 6.5 అయితే సరిపోతుంది. చూడు, ఇక్కడ బోట్ నెక్ వాళ్ళకు 6.5 ఇక్కడ ఒకటేసారి ముందే ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. 6.5 ఇలా 6.5 మార్కింగ్ చేసుకొని ఈ 6.5 మనం సంక కోసం కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడు, మనం ఎప్పుడైనా కానీ బ్లౌజులకు కానివ్వండి, పంజాబ్ డ్రెస్సులకు కానివ్వండి ఇక్కడ నుంచి కొలుచుకుంటాం కదా, ఇక్కడ కొలుచుకోకుండా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. భుజాలు మాత్రం మనకు పంజాబ్ డ్రెస్కి ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా పెట్టుకోకూడదు. పంజాబ్ డ్రెస్కు కొంచెం షోల్డర్స్ పెద్దగా ఉంటాయి, బోట్ నెక్ చిన్నగా ఉంటేనే అన్నాం. సో అందుకోసం మనము బోట్ నెక్ కోసము ఒక 2.5 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా. 2.5 కానివ్వండి, లేదంటే 2 ఇంచెస్ అయినా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఎంత ఉందో ఒకసారి కొలుచుకున్నాము. ఇది పెద్దగానే ఉంది చూడు, ఇలా పెద్ద ఉంది. ఇంత పెద్ద ఉండేది బాగుండదు బోట్ నెక్. ఇలా చిన్నగా ఉంటేనే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇదే లెంత్ మనము ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ నెక్ అయితే 4 దగ్గర మార్క్ చేసేసుకున్నాము. ఫ్రంట్ నెక్ కు మళ్ళీ ఓపెన్ చేసేసుకున్నాము. ఓపెన్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర 6.5 పెట్టుకున్నాము. ఇక్కడ 6.5 పెట్టుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి కొలుచుకోకూడదు, భుజాలు ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. బోట్ నెక్ అయితే ఇలా బోట్ నెక్ ఇక్కడ నుంచి కొలుచుకున్నట్లయితే మనకు 2.5 దగ్గర మార్క్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా
మనం నెక్ కోసం వచ్చేసి మనకు 4 అయితే సరిపోతుంది. ఈ 4 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నాము. ఈ 4 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లెంత్ ఎంత ఉందో కొలుచుకున్నాం. ఈ నెక్ ఎంత వచ్చేసింది మనకు 3.6 ఉంది. దీన్నే మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ కొట్టేసుకున్నాము. మీకు స్కేల్తో చూపిస్తాను. స్కేల్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఈ బాక్స్ లోనే మనము రౌండ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కు ఈవెన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం డీప్ కావాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. కొంచెం మామూలుగానే కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసేసుకోవాలి అంటే ఈజీగా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 6.5 తీసుకున్నాం కదా. సంఖ కోసము మనము 6.5 సన్నగా ఉన్న వాళ్ళకైతే మామూలుగా అయితే పంజాబీ డ్రెస్లకు 5.5 తీసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి మనకు బోట్ నెక్ కాబట్టి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నప్పుడు ఇక్కడ సంఖ కోసం కూడా 6.5 తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ 6.5 దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా మనం 6.5 దగ్గర ఇట్లా ప్లస్ మార్కులు వచ్చేటట్టుగా మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడు ఇక్కడ 6.5 ఇప్పుడు 6.5 ప్లస్ మార్క్ వచ్చేసింది. చూడు ఈ ప్లస్ మార్క్ దగ్గర మనము లైన్ కొట్టుకున్నాము. లైన్ కొట్టేసుకొని మనకు సంఖ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి 15 ఉంది. 15లో సగము 14.5. ఆ 14లో సగము 4 భాగాలు చేసుకోవాలి. అంటే 15ను 4 భాగాలు చేసుకుంటే మనకు ఎంత వచ్చేది తెలిసిపోతుంది. మనకు 7.5 దగ్గర మార్క్ చేసేసుకుందాం. కొంచెం 1-2 గీతలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు దాన్ని కలిపేసుకుంటేనే సరిపోతుంది. ఇది 7.5 దగ్గర మార్క్ చేసేసుకున్నాము. కుట్ల కోసము ఒక 2.5 కుట్ల కోసం వదిలేస్తున్నాను. ఇది కుట్ల కోసం తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ కార్నర్లో మనము ఒక 1.2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ విధంగా సంఖ అనేది మామూలుగా మనకు జాకెట్లకు ఏ విధంగా మార్క్ చేసుకుంటామో అంతా అలాగే ఉంటుంది. ఏమంటే పొడవు ఒక్కటి పెంచుకుంటేది ఉంటుంది అంతే తేడా. ఏం ఎక్కువ ప్రాసెస్ అంటే ఏముండదు. ఇంకొకరండి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇక్కడ కట్స్ పెట్టుకునే సైడు పొరలు తిరుగుతున్నాయి అనేసి అడుగుతున్నారు. వాటికి కూడా ఏ విధంగా మనము అంటే ఇట్లా కుట్టుకునేటప్పుడు అంత రఫిల్స్ మాత్రం వచ్చేస్తుంది అంటే పొర వచ్చేస్తుంది అనేసి అడుగుతున్నారు. అది కూడా మనం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ కట్టింగ్లోనే ఉంటుందండి, స్టిచ్చింగ్లో ఉండదు ప్రాబ్లము. కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ కటింగ్ చేసుకున్నట్లయితే మనకు పొర అనేది తిరగకుండా ఉంటుంది. చూడండి ఇది ఎక్స్ట్రా అనేది కట్ చేసేసాను. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇది అయితే మొత్తం పర్ఫెక్ట్ కొలత వచ్చేసిందండి. ఇక్కడ చూడండి మనకు పంజాబ్ డ్రెస్కి ఈ విధంగానే ఉంటుంది కదా. ఈ కార్నర్ అనేది ఇలాగే పెట్టేసుకుని ఈ వారకు మాత్రం కొంచెమే తీసుకోండి. కర్వ్ అనేది మీరు ఈ కర్వ్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు, అందుకోసం మీకు ఫోల్డింగ్స్ అనేది రఫిల్స్ వచ్చేస్తుంటాయి. అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇట్లా మడత పడుతుంది అనేసి అడుగుతున్నారు. సో దానికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ సైడ్కు ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా పైకి పెట్టేసుకొని ఇలా కర్వ్ అనేది కొంచెం తీసుకోవాలి. ఇలా కొంచెం తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ ఏమి ఇట్లా ముచ్చేసినట్టుగా రాదు. ఇలా ఈ 1/2 ఇంచ్ మాత్రమే ఇట్లా మనం కర్వ్ తీసుకున్నట్లయితే మనకు ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు డ్రెస్ వచ్చేసి మనకు ఈ లెంత్ ఒకసారి కొలుచుకోవాలి. ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్సీ బ్లౌజ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర మనము ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని దీనికి ఇట్లా సమానంగా ఎంతవరకు వచ్చేసిందో చూసుకొని ఒకసారి ఇలా మార్క్ చేసేసుకోవాలి. షోల్డర్ కోసం పైన కుట్ల కోసం వేసుకొని ఇలా కొలుచుకొని ఓపెన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. ఈ ఓపెన్స్ దగ్గరనే మనము ఇట్లా మార్క్ చేసేసుకున్నాము. ఇవి వచ్చేసి మనకు ఓపెన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనకు ఒకసారి మళ్ళీ టేప్తో అయినా సరే కొలుచుకున్నాము. చూడు పర్ఫెక్ట్ వచ్చేసింది. మనకు 22 దగ్గర అయినా సరిపోతుంది. 22 దగ్గర తీసుకున్నాము. ఈ విధంగా ఓపెన్స్ వాళ్ళు ఆల్తీ డ్రెస్ ప్రకారంగా పెట్టేసుకున్నాము. ఇట్లా ఆల్తీ డ్రెస్ ప్రకారంగా పెట్టేసుకుని ఇప్పుడు మనకు ఈ భాగం కొలుచుకోవాలి.
ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర ఇలా ఈ రెండు కట్స్ దగ్గర ఇలా కట్టేసుకొని, ఇది కొంతమంది లూజ్ పెట్టుకుంటారు, కొంతమందికి ఒకటే కొలతనే ఉండాలి పైనుంచి కిందికి. సో మనం ఇది ఒకసారి కొలుచుకోవాలి. ఇట్లా మడత పెట్టేసుకొని డ్రెస్సును ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ దాకా వచ్చేసింది. కుట్ల కోసం ఒక 1 ఇంచ్ మేని, మొత్తం 1 ఇంచ్ మేని కుట్ల కోసం చూడు కరెక్ట్ వచ్చేసింది. ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇట్లా మన ఇక్కడ కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా ఇక్కడ నడుము లూజ్ ఉంటుంది కాబట్టి, నడుము సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా కరువు తీసుకోవాలి. చూడు ఈ నుంచి ఇక్కడ ఒక 5 ఇంచెస్ మేని స్ట్రైట్గానే రాణించుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా రాణించుకొని ఇక్కడ నుంచి ఇట్లా కరువు అనేది కొంచెం ఈ నడుము దగ్గర కొంచెం ఇట్లా కరువు అనేది తీసుకోవాలి. ఈ కరువు అనేది తీసుకుని ఇట్ల నుంచి ఇట్లా మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము. అంతే అండి, చాలా చాలా ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ బ్యాక్, ఇప్పుడు నెక్ కట్ చేయను. 2 ఓపెన్స్ అయిపోయిన తర్వాత నెక్ కట్ చేసుకున్నాము. చూడు నేను ఇట్లా స్ట్రైట్గా రానిచ్చి ఇక్కడ నుంచి కరువు తీసాను. నాకు ఇట్లా అర్థమవుతుంది కదా అని ఇట్లా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కటింగ్ చేసేసుకొని, నేను చెప్పాను కదా ఇక్కడ కరువు అనేది ఒక 1/2 ఇంచ్ మేని ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మేని ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది. ఇవి నిలుకొని ఉన్నట్టుగా ఉండవు. ఇక్కడ సైడ్కు కట్స్ ఉంటాయి చూడండి, ఈ కట్స్ ఉన్నాయి చూడండి. ఈ కట్స్ వచ్చేసి మనకు నీలుకొని ఉన్నట్టుగా ఇట్లా వస్తే ఇట్లా నీలుకొని ఉన్నట్టుగా ఉండవు. ఈ కర్వ్ అనేది కొంచెం ఇలా 1/2 ఇంచ్ ఇట్లా తగ్గించుకున్నట్లయితే బాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ టక్స్ల కోసం ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాము. నేను ఏ విధంగా కొలతలు పెట్టినానో అన్నీ నీకు అర్థమైంది కదా. అర్థమైన ప్రకారంగా నువ్వు కూడా డ్రెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా అంతా బ్యాక్ ఫ్రంట్ 2 కట్ చేశాను. ఇప్పుడు మనం ఓపెన్స్ అనేది చేసేసుకున్నాము. నెక్ దగ్గర ఓపెన్ పెట్టేసుకున్నాము. ఓపెన్స్ చేసేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 విడి చేసేస్తున్నాను. ఇట్లా 2 విడిగా చేసేస్తున్నాను. ఇట్లా 2 విడిగా చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం ఎక్కడ తగ్గులు రాకుండా ఒకసారి ఈ భుజాల దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం. ఈ టక్స్ పెట్టేసుకొని ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు బ్యాక్ నెక్ కట్ చేసి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం. ఇలా సమానంగా చూసుకొని బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసుకున్నాం. ఈ విధంగా బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం డిజైన్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. చూడు అంటే సింపుల్ డిజైనే, మనం ఓపెన్ పార్ట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసుకుంటామో అదే విధంగా. మనకు మామూలుగా బోట్ నెక్కి అయితే 3.5 అయితే సరిపోతుంది ముందరికి. ఫ్రంట్ నెక్కు 3.5. మా మామూలు పంజాబీ స్కూల్ నెక్ కొలత వచ్చేసి మనకు 6 తీసుకుంటాం కదా పెద్దగా ఉన్న వాళ్ళకి. 6 మేని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాం. ఈ 6 మేని ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇప్పుడు నేను బాక్స్ ఇక్కడ లైన్ అనేది కొట్టున్నాను. 6 దగ్గరికి నేను మార్క్ లైన్ అనేది కొట్టేశాను. లైన్ అనేది కొట్టేసుకొని ఇక్కడ నేను 3.5 దగ్గర ఇక్కడ బాక్స్లో ఈ విధంగా నెక్ ఇలా కట్ చేసుకుని, ఇది మనకు మామూలుగా ఇది బోట్ నెక్, ఇది బోట్ నెక్ వస్తుంది. మనం మామూలుగా పంజాబీస్కు 6 ఇంచెస్ తీసుకుంటాం కదా, అందుకోసం నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక రౌండ్ అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి మనకు డిజైన్ లాగా ఉంటుంది ఈ విధంగా.
ఫస్ట్ ఇక్కడ నుంచి నేను కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకుని ఈ ఫ్రంట్ నెక్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది మనకు నెక్. చాలా స్మాల్ డాట్ అనేది పెట్టాను. ఇట్లా స్మాల్ డాటే లుక్ బాగుంటుంది. మనం కుట్టేసరికి ఇంకొంచెం ఎడల్కి వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇలాగే పెట్టేసుకుని పంజాబ్ డ్రెస్ ఇది మనం మెటీరియల్ తీసుకున్నాం కదా, ఈ మెటీరియల్ని మనము ఇక్కడ మధ్యలో వాళ్ళ సెంటర్కి ఒక కుట్టు ఇచ్చారు, మనకి కుట్టు అనేది తీసేసుకున్నాము. ఇది ఫ్రంట్కు ఇక్కడ మనకు నెక్కి ఇచ్చారు కదా, ఈ నెక్ మనం పోగొట్టుకోకూడదు. దీని దగ్గరికి ఇలా సమానంగా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాము చూడు, అది పెట్టేసుకున్నాము. ఇది ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ను మనము ఇట్లా ఈ బటన్స్ అనేవి మనం పోనీయకూడదు. మనకి ఇలా పైనుంచి ఇలా పొలుచుకున్నట్లయితే దీని నుంచి మనం ఎట్లా ఉంటుందో మనకు లైనింగ్ దాన్ని ఈజీగా అలాగే కట్ చేసుకోవాలి. అంటే పొడుగు దగ్గర కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటాము. కరెక్ట్గా వచ్చేసింది మనకి నెక్ కూడా. ఇది మనం అందాజ్ కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ దాకా మాకు పంజాబ్ డ్రెస్ మొత్తం వచ్చేసి 39. మనం కుట్ల కోసం ఉంచుకుంటాం కదా, దానికోసం 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ దాకా మనం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాం. లైనింగ్ దాని ప్రకారంగా కట్ చేసుకుంటాం. ఇంకొచ్చేసి డిజైన్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకుంటూ రావాలి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. మనము కుట్టేటప్పుడు ఎక్కడ తక్కువ రాకుండా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాం మళ్ళీ కుట్టిన తర్వాత లైనింగ్ అతికించుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవచ్చు. అంటే ఇలాగే బ్యాక్ పట్టు కూడా కట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటే అట్లానే పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటుంది, ఫ్రంట్ పంజాబ్ డ్రెస్ ఏమో పెద్దగా ఉంటుంది కదా. ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకొని ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. ఈ దాంట్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం. ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనము క్లాత్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇదిలో బాగుంది. అయిపోయింది పంజాబ్ డ్రెస్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది మామూలుగా మనకు బ్లౌజులకు ఏ విధంగా మనం హ్యాండ్స్ తీసుకుంటామో అదే విధంగానే ఇక్కడ కూడా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని విధంగానే కట్ చేసుకోవాలి. ఆల్ది పంజాబ్ డ్రెస్ ప్రకారంగా కొలుచుకొని తీసేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి మనకు చాలా స్మాల్ హ్యాండ్స్. ఇక్కడ కుట్ల కోసం 1/4 ఇంచు, ఇక్కడ కుట్ల కోసం 1/4 ఇంచు వదిలేసుకొని ఇక్కడ 1 ఇంచు మెయిన్ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను హ్యాండ్స్ డిజైన్స్ అనేవి కట్ చేస్తానండి. మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. నేను హ్యాండ్స్ డిజైన్స్ అనేవి మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకు ఆల్ఫీ బ్లౌజ్లో కూడా పంజాబ్ డ్రెస్లో కూడా మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాము. ఇట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.